నెల్లూరు జిల్లా దుక్కలూరు మండలం సోమలరేగడలో 5 లక్షలు మోసం చేశాడంటూ కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటి ముందు బైఠాయింపు, భార్య పిల్లలతో కలిసి నిరసనకు దిగిన మెంటా వెంకటరమణయ్య ఇంటి ముందు టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమం. గ్రామ పెద్దలు లేదా అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న వెంకటరమణయ్య. నువ్వెవరు మామూలుగా ఎందుకు ఆయన అడుగుతున్నావు? నువ్వు అసలు నువ్వెవరు దేనికి అడుగుతున్నావు? అతన్ని మీ ప్రాబ్లం టెంట్ తీసుడు అంతే కదా, మరి ఆ సమస్యకు మీరెందుకు? ఆ 20 సంవత్సరాల కిందట 5 లక్షల డబ్బులు తీసుకున్నాడు. మేము సాక్ష్యం కాగితాలు మొత్తం చూపిస్తాం. అమ్మా మీది ఊరేనా? అమ్మా మీ ఆయన చాలా ఉత్తముడు తల్లి, మాదే తప్పు. మేము ఎదవము, మీ ఆయన చాలా ఉత్తముడు. ఏడు కూర్చోండి, వాళ్ళ ముందు కూర్చోండి, సాపేసుకున్నాడు కూర్చోపమ్మా. ఆమెకి వాయిస్ ఇచ్చేసి వీడినే రోజు సిట్టింగ్. నా పేరు వెంకటరమణ, మా దుత్తలూరు, మీ వైశాసు. సోమల్లాడు సంబంధించిన వ్యక్తి పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఇతనికి 23 సంవత్సరాల క్రితం 5 లక్షలు కాంట్రాక్ట్ పనిలో భాగం కింద 5 లక్షలు పెట్టాము. పని జరిగింది, పూర్తయింది. డబ్బులు లెక్కలు చెప్పి మా డబ్బులు మిగిలిన డబ్బులు ఇమ్మని చెప్పాము. అప్పుడు ఇతను డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఇస్తాను డిలే చేస్తూ వచ్చాడు. అడిగినందుకు రివర్స్ అయ్యాడు. ఏం చేస్తావు చేసుకో, డబ్బులు ఇవ్వనని. ఆ తర్వాత ఎన్నోసార్లు అడుగుతూ వచ్చాము, పంచాయతీలు పెట్టాము, మాట్లాడిచ్చాము, వాళ్ళ ఊళ్ళో కాగితాలు కూడా రాయించారు. కానీ మా ఫాదర్ భయపడి వాళ్ళ రెడ్డి గారు మనకు ఎందుకులని చెప్పి మేము అడుగుతూనే వచ్చాము. ఇప్పుడు కూడా అతన్ని మా డబ్బులు మాకేనా పరిస్థితి బాగాలేదని మొదటి నుంచి కూడా ఎటువంటి గొడవలు లేకుండా అడుగుతూ వస్తే కూడా అతను ఇవ్వట్లేదు. రీసెంట్గా మా ఫాదర్ 3 years బ్యాక్ చనిపోయాడు, ఒక దిగులతో బాధతో ఆయన. అప్పటి నుంచి నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నా, అంటే చనిపోయాడు కదా ఇతని వల్లే మాకని. 5 లక్షలు పెట్టాము, మా డబ్బులు మాకు ఇస్తే చాలు నాయన, మాకు వడ్డీలు వద్దు ఏమొద్దని చెప్పాము. మా పరిస్థితి ప్రజెంట్ బాగలేదు, నాకు ఇద్దరు చిన్నపిల్లలు. మా మదర్కి బాగలేక చెన్నైలో ఒక రోజు నుంచి అమౌంట్ కట్టలేక నెల్లూరు తీసుకొచ్చాము. నెల్లూరు జయబాతిలో పెట్టాము. దానికి సంబంధించిన కాగితాల పేపర్స్ కూడా మొత్తం ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా మా మదర్వి. నేను ఇప్పుడు అడిగేది నా 5 లక్షల డబ్బులు నాకు ఇమ్మని. ఇదే సోమల్లాగలో ప్రతి ఒక్కరికి తెలుసు, మాకు బాకీ ఉన్న సంగతి కూడా. అతను కూడా అతనాత్మ కూడా తెలుసు. కేవలం ఇలా ఉద్దేశం ఏంటంటే ఓ శెట్టి గారు కదా ఏం చేస్తారు అనేది ఒక నెగ్లెక్ట్తో ఏమీ చేయకుండా మమ్మల్ని వదిలేశారు పట్టించుకోకుండా. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు. 2 నెలల క్రితం కూడా ఇస్తానని చెప్పాడు, ఆ వీడియో కూడా ఉంది, తాతోడు పంపిస్తాను నేను. 2 నెలల క్రితం ఇస్తానని చెప్పి కూడా మళ్ళీ ఏం చేస్తారో చేసుకోండి. 23 సంవత్సరాలు ఒకటే మాట. ఇంటి దగ్గరికి వచ్చి మేము సైడ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, గమ్మ కూర్చొని అలా కూర్చొని ఉంటే వాళ్ళ భార్య వచ్చి ఏంద్ర కౌంటాడు మా ఇంటికాడకు వచ్చేదని గట్టిగా ఆవిడ చెప్తా ఉంది మమ్మల్ని. నువ్వు ఎందుకు కౌంటాడు వచ్చి మమ్మ ఇంటికాడ కూర్చొని మాట్లాడేది, శవంలాగా వచ్చి కూర్చొని మా ఇంటి ముందని ఆవిడ కూడా దుర్భాషలు ఆడుతూ ఉంది మమ్మల్ని. మేము ఇప్పుడు ఆమె కూడా ఏమన్నా ఇతను ఏమన్నా మా డబ్బులు మాకిండేనా, దయచేసి మా పరిస్థితి బాగాలేదని చెప్పాము. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. ఈ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అతను ఇవ్వాల్సిన సంగతి. ఉదయగిలో కూడా తెలుసు, ఉరగంటపాలెం వాళ్ళ బంధువులు కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి కూడా తెలుసు. వాళ్ళ బంధువులకి పేర్లు వద్దు, అందరికీ తెలుసు వాళ్ళ బంధువులకి. 5 లక్షలు పెట్టి 23 సంవత్సరాలు. దయచేసి మా డబ్బులు మాకు వస్తే చాలు, మాకు వడ్డీ వద్దు ఏమొద్దు, అసలేమని అడుగుతున్నాము. నాకు దయచేసి దీని న్యాయం జరగాలి. నాకు 2 ఆడపిల్లలు, నా పరిస్థితి బాగలేదు పూర్తిగా. నా డబ్బులు నాకు వస్తే చాలు, నేను ఏదో చేసుకొని బతకగలము. నా డబ్బులు నాకు ఇవ్వాల్సి కోరుతున్నాము.
నేను తెలియదు మీకు 5 లక్షలు తీసుకున్న సంగతి 10 మంది తీసుకొని మీడియాకి వచ్చి మాకు కూడా ఉంటారు కదా. తీసుకున్నాను మీరు 100 మంది తీసుకోండి చెప్తాను. ఆడాలి వచ్చి ఆడోళ్ళు మేము మీలో రాలేదు తల్లి, ఇంట్లో మనుషులు లేనప్పుడు వచ్చి చూసి ఆడాలి మేము మీతో రాలేదు నాయన. వీడంతా రికార్డింగ్ ఉంది కదా మా ఆడవాళ్ళు. డీసెట్ మీ ప్రాబ్లం లేదు వెళ్ళిపోతారు కదా, అదొకటే కదా మీ ప్రాబ్లం. అదొకటే ఏంటంటే ఇప్పుడు అంటే మనీ చనిపోతే మీకు సంబంధం లేదు. ఇప్పుడు మా అంటే మీకు మీ ఆయనకి ఏమన్నా మా మనీ చంపిన మా ఆయన ఇచ్చినా కూడా చెప్పిన మా నాయన చంపిన మా పరిస్థితి బాగాలేదని చెప్పి ఎవరు మీ ఆయన మీ మంచోడా? ఈ ఊర్లో మీ ఆయన మంచోడు ఉత్తమని చెప్పి ప్రమాణం చెప్పి గుడి దగ్గర నేను చేస్తా పండి మీ ఆయన్ని.